ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాకుండా విఫలం అవటం, ఆ విధంగా మరుగున పడిపోయి 25 సంవత్సరాల తర్వాత ఆ యొక్క బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో పాటు దాన్ని పూర్తి స్థాయిలో లోక్సభ రాజ్యసభలో కూడా 99.9% మంది, అంటే కేవలం ఇద్దరే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఉభయ పక్షాలు కలిపితే సుమారు 750 మంది ఏదైతే ఓటింగ్ చేశారో కేవలం ఇద్దరే దాన్ని వ్యతిరేకించారు. ఆ విధంగా పూర్తి స్థాయి మద్దతుతో మహిళా బిల్లు ఆమోదించబడింది. ఆ మహిళా బిల్లులో రాబో కాలంలో జరిపే జనాభా లెక్కలు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన, సెన్సస్ డీలిమిటేషన్ ఈ యొక్క అనుగుణంగా 2029 కల్లా పూర్తయిపోతాయి. 2029 ఎన్నికల్లో పూర్తి స్థాయి మహిళా బిల్లు వస్తుంది. అలాగే మహిళలందరికీ కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది అని చెప్పి భావించారు. అయితే జనాభా లెక్కల యొక్క తీరు కొంత మందగించడం, అలాగే డీలిమిటేషన్ సంబంధించి అనేక రకాల చిక్కులు ఉండటం కనుక 2029 కల్లా ఏ వాగ్దానం అయితే దేశానికి చేయటం జరిగిందో దాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉందా లేదా అనే ఒక ఆలోచన. దీంట్లో అతి ప్రమాదకరంగా ఈ యొక్క క్లాజ్ ఉండటం కారణంగా ఆ క్లాజుని తొలగించే అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు మనకి పార్లమెంట్లో ఒక ప్రత్యేక సమావేశం 16, 17, 18 ఈ యొక్క తారీఖులో పార్లమెంట్ యొక్క ప్రత్యేక సమావేశాల్లో కేవలం మహిళా బిల్లుని ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో ఆమోదింపజేసుకొని ఏదైతే అమెండ్మెంట్ చేయాలో అమెండ్మెంట్ కూడా చేసి 2029 కల్లా లోక్సభ అలాగే దేశంలో ఉండే అన్ని శాసనసభలో ఈరోజు మహిళా రిజర్వేషన్ తీసుకురావడం ఏదైతుందో నిజంగానే ఇది చారిత్రాత్మకం. ఇది కేవలం బిల్లే కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప ఆయుధంగా మేము భావిస్తాం. మహిళా శక్తిని పెంచడం అంటే దేశ శక్తిని, దేశ భవిష్యత్తుని మరింత ముందుకు తీసుకెళ్ళటం. మహిళలకు సంబంధించిన ప్రాధాన్యత దేశంలో సమానంగా ఉండాలి అని అందరూ భావిస్తుంటే, ఈక్వాలిటీ గురించి భావిస్తే భారతీయ జనతా పార్టీ మన వాంగ్మయం మహిళలు పురుషులు ఒకటే అని భావిస్తుంది. ఇద్దరు వేరు కాదు, ఒకటి. కనుక ఒకటిగా ఉండే వాళ్ళ యొక్క తీరు ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి. అన్ని రకాల నిర్ణయాల్లో కూడా వాళ్ళని భాగస్వాములు చేయాలి. దేశ పురోభివృద్ధి సంబంధించి అన్నిట్లో కూడా వాళ్ళు ఉండే విధంగా, వాళ్ళు ఆలోచన చేసే విధంగా, వాళ్ళ యొక్క పనితీరు కూడా ఆ విధంగా పెరిగే విధంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ధైర్య సాహసాల్ని పెడుతూ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేని విధంగా ఆ బిల్లును ప్రవేశపెట్టాం. ఆ విధంగా దేశంలో 2014 నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైనా ఒక బిల్లు 100% అందరి మద్దతు వచ్చింది అంటే అది ఈ యొక్క మహిళా బిల్లు. కనుక అందరూ ఆమోదించి ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు జరగబోయే ఒక ప్రత్యేక సమావేశాల్లో ఇండి కూటమి యొక్క వ్యవహారం కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటికీ వాళ్ళ యొక్క తీరు ఇంకా చెప్పలేదు. బాయ్కాట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నారు. మహిళల పట్ల వాళ్ళకి కలిగిన యొక్క ఆలోచన ఏదైతుందో తప్పనిసరిగా సమాజం తెలుసుకోవాలి. ఈ దేశంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఇందిరాగాంధీ సమయంలో కూడా మహిళలకు ఆ ప్రాధాన్యత రాలేదనే విషయం గుర్తించాలి. ఎప్పుడెప్పుడు అవకాశాలు వచ్చినా కూడా అవకాశాలు తొక్కిపెట్టే విధంగా ప్రయత్నం చేయటం, ఏదైనా తప్పు జరిగితే అది మహిళలపై తోసే ప్రయత్నం. ఇవాళ సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న మహిళా బిల్లుకి ఏ విధంగా మద్దతు ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వని నేపథ్యం కూడా మనం తప్పనిసరిగా గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉంటే డిఫాక్టోగా ప్రధానమంత్రిగా ఉన్న సోనియా గాంధీ ఈ యొక్క బిల్లు గురించి ఆలోచన చేయకపోవటం, ఆలోచన చేసి ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభలో తీసుకురాకపోవటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కుట్రలో భాగమని తప్పనిసరిగా మనం గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశానికి సంబంధించిన ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. వాళ్ళ మధ్యలో తగువులు పెట్టి ముందుకు వెళ్ళాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించిన అంశంలో కూడా వాళ్ళ పారదర్శకత లేని అంశాన్ని మనం తప్పనిసరిగా గుర్తించాలి. ఎప్పటికప్పుడు వాళ్లలో కూడా వైషమ్యాలు పెంచి ఆ విధంగా గొడవలు పెట్టే తీరు తప్ప ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ విధంగా అనేక అవకాశాలు దేశం కోల్పోవటం జరిగింది. కనుక ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే నారీ శక్తి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారో దానికి వందనం అని చెప్పి, అధినియం అని చెప్పి దాని యొక్క పేరు పెట్టి అందరూ కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి
మొత్తం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అలాగే కూటమి ప్రభుత్వాలు కలిసి దీని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా హాల్ మీటింగ్స్ నిర్వహించుకోబోతున్నాం. పెద్ద ఎత్తున విశాఖపట్నం జరగబోతుంది. ముఖ్యమైన నగర పట్టణాల్లో రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో పెద్ద సభలు జరగబోతున్నాయి. అలాగే మహిళల చేత ర్యాలీలు చేస్తున్నాం. మొత్తం మహిళలందరూ కూడా ఈ యొక్క ఏదైతే బిల్లు రాబోతుందో దాన్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించుకోబోతున్నాం. అలాగే స్కూటీ ర్యాలీ కేవలం యువతులతో కలిసి స్కూటర్ ర్యాలీస్ నిర్వహించుకుంటున్నాం. అలాగే దీంతో పాటు అన్ని చోట్ల కూడా ముఖ్య కూడల్లో ఏదైతే సిగ్నేచర్ వాల్స్ పెట్టబోతున్నాం, అందరూ కలిసి సంతకాలు పెట్టి దీన్ని స్వాగతం పలికేటట్టు నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయి ప్రజలు మద్దతు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ నుంచి ప్రారంభమైంది. ఇవాళ ప్రెస్ మీట్స్, రేపటి నుంచి హాల్ మీటింగ్స్ ఉంటాయి, తర్వాత ర్యాలీలు ఉంటాయి. అలాగే దాని తర్వాత ఈ యొక్క వాల్ రైటింగ్స్ ఉంటాయి, సిగ్నేచర్ క్యాంపెయిన్ ఉంటుంది. అలాగే ఒక మిస్డ్ కాల్ ఉంది. అందరూ కూడా ఆ మిస్డ్ కాల్కి అందరూ కూడా మిస్డ్ కాల్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మద్దతు ఇవ్వాలి. ఇది కేవలం మహిళలని కాదు, పురుష సమాజం కూడా దానికి స్వాగతం పలికే విధంగా అందరూ కూడా మిస్డ్ కాల్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క మిస్డ్ కాల్ కూడా అందరి చేత ఇప్పించడం ఇది కూడా పెద్ద పని. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని మరింత చట్టబద్ధత సాధించి మరింతగా శక్తివంతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే ఏ ఆలోచన క్రమం ఉందో ఆలోచన క్రమాన్ని తీసుకెళ్లే విధంగా కేవలం పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఇవాళ సమావేశం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా సమావేశాలు జరుగుతున్నాయి. అన్ని మూడు పక్షాలు కలిపి దీన్ని పార్టీలకు అతీతంగా మహిళలు ఎవరైతే ఉన్నత స్థాయికి వచ్చారో వాళ్ళందరి చేత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. పెద్ద ఎత్తున వీడియో మెసేజింగ్ కూడా తయారు చేస్తున్నాం. ఆ విధంగా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి బలం చేకూర్చే విధంగా మహిళలందరికీ కూడా ఈ విషయాన్ని తెలిసే విధంగా దీనికి పూర్తి స్థాయిగా పురుషులు కూడా దానికి మద్దతు ఇచ్చి తీసుకెళ్లే విధంగా ఇవాళ ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కనుక మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే 16, 17, 18లో జరిగే చారిత్రాత్మక ఘట్టనకి అలాగే మహిళలకి ఒక సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్న తీరుని మనందరం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి దానికి ప్రచారం కూడా కల్పించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా కొన్ని సమావేశాల్లో పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా 18వ తారీఖు బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పూర్తి స్థాయిలో దానికి ఏదైతే ఏ క్లాజ్ కారణంగా అయితే ఆటంకం ఉందో తొలగించి 2029 కల్లా దేశవ్యాప్తంగా ఈ యొక్క మహిళా బిల్లు పూర్తి స్థాయిలో అమలవటం, చట్టసభల్లో మహిళలు ప్రవేశించే విధంగా తయారవటం, ఆ విధంగా మహిళా శక్తిని కూడా మేము కోరుతున్నాం. పెద్ద ఎత్తున మీ అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి రాజకీయాల్లో ముఖ్యంగా ఈ మహిళా బిల్లు కారణంగా ఏ అంశాన్ని అయితే అందరూ లేవనెత్తున్నారో అది పార్లమెంట్గా ఉంటారు. అంటే భర్తల నీడల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్లే వస్తారని, దాన్ని మించి రావాలంటే తప్పనిసరిగా విఘ్నులైన మనులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, ఎవరైతే టీచర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయాలకి రావాలని చెప్పి మీ అందరూ పిలిపిస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో చేరండి, తప్పనిసరిగా మహిళలకి పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తాం. అలాగే రైతులు, మిగతా సమాజానికి సంబంధించిన వాళ్ళు కూడా రావాలి. అటువంటి నాయకత్వం దేశానికి కావాలి. కనుక వాళ్ళందరూ కూడా రాజకీయాలకి రావాలని చెప్పి ఆ విధంగా పోటీ చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున పిలుపు కూడా ఈ యొక్క మహిళా బిల్లు నేపథ్యంలో ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా అందరినీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. అంటే భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్ కూడా టికెట్ ఇవ్వలే. ముస్లిమ్స్ ఇవ్వకూడదని కాదు, మహిళలకి ఇవ్వకూడదని కాదు. ఆ విధంగా ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో ఎవరు పోటీ చేయగలరు, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, లీడర్షిప్, ఆ యొక్క ఆలోచనలో భాగంగానే ఇవ్వటం జరుగుతుంది. నిజంగానే ఆ స్థాయిలో మహిళలు దొరకటం, ఆ విధంగా ఆ నియోజకవర్గం సంబంధించిన ఏర్పాటు జరగటం, మహిళా బిల్లు కానీ ఉంటే అమలు ఉంటే నిజంగానే ఆ నియోజకవర్గంలో మహిళలకు ఇవ్వాలి తప్పనిసరిగా ఇచ్చే పరిస్థితి కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, అన్ని రాజకీయ పక్షాలకి అటువంటి ఒక నేపథ్యం ఉంది. భారతీయ జనతా పార్టీ స్ట్రిక్ట్గా
ఈ 1/3% మా యొక్క సంస్థాగత నిర్మాణంలో మేము అమలు చేస్తున్నాం. తప్పనిసరిగా మహిళలకి ఆ ప్రాధాన్యత మా యొక్క సంస్థాగత నిర్మాణంలో ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇవాళ చట్టసభలో తప్పనిసరిగా గెలుపోటములు అనేది బేరీజ్ ఉంటుంది. కనుక ఆ సమాజం మా దగ్గర ఆ విధంగా లేకపోతే, ముస్లింలో బలమైన నాయకులు లేకపోతే మేము ఆ విధంగా టికెట్ ఇచ్చే పరిస్థితులు ఇవ్వకూడదు. ఇంకా చాలా చోట్ల ఇవ్వటం జరిగింది. అలాగే మహిళలు కూడా ఆ శక్తివంతమైన మహిళలు ఆ విధంగా గెలవగలరు. ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో దాంట్లో ఆ విధంగా వస్తే తప్పనిసరిగా ఇస్తాం. కనుక అది ఇవ్వలేని పరిస్థితి ఏదైతుందో కనుక ఈ బిల్లుని ప్రవేశపెట్టడంలో ఉండే ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. మొదటి ప్రయత్నంలో అనేక మంది మహిళలకు ఇవ్వటం జరుగుతుంది. 15 సంవత్సరాల పాటు దీనికి కాలపరిమితి ఇవ్వటం జరిగింది. 15 సంవత్సరాల తర్వాత మహిళలు తానంతటి తాను సమాజంలో సహభాగం కాబట్టి 50% పైగా మహిళలే పోటీ చేసే విధంగా, దేశానికి సంబంధించిన ఉన్నత పదవులన్నీ కూడా మహిళలే చేసే విధంగా ఉండాలి అనేది కల. ఆ విధంగా జరగాలి అని చెప్పి మా ప్రయత్నం. కనుక ఆ ప్రయత్నంలో తొలి అడుగు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వేసింది. అంటే అక్కడ లీడర్షిప్ కావాలి. బీజేపీ కాదు, ఈవెన్ తెలుగుదేశం, వైసీపీ కానీ చూశారంటే ఆ కాన్స్టిట్యూన్సీలో ఆ లీడర్ వీళ్ళు ఉంటారు. ఆ మహిళా లీడర్ ఉంటే గ్యారెంటీ ఇచ్చేవాడు. కానీ ఆ విధంగా కనిపించకుండా మిగతా సమాజం చూస్తుంది. కనుకనే రిజర్వేషన్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ లేకపోయింది అనుకోండి, వాళ్ళకి లేకపోతే వచ్చేది కాదు. ఎందుకంటే ఆ విధమైన స్ట్రెంత్ లీడర్షిప్లో ఉండదు కాబట్టి వాళ్ళకి ఎవరు. ఈసారి ప్రత్యేకంగా మహిళలకి ఒక సీట్ కేటాయిస్తున్నారంటే అక్కడ మహిళలే పోటీ చేయాలి. కనుక తప్పదు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా గెలుపోవటంలో ఆలోచిస్తారు.